తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనం ఇవాళ ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు జరిగే ఈ సమ్మేళనంలో దేశవ్యాప్తంగా 1500 మంది ప్రతినిధులు, 60 మంది వీసీలు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. శాస్త్ర సాంకేతిక అధ్యయనానికి ఇంగ్లీష్ మాత్రమే కాదు, భారతీయ భాషలు కూడా ఉపయోగపడగలవని ఈ సమ్మేళనం చాటి చెప్పనుంది. మన దేశ వారసత్వ సంపద ఘనతని చాటి చెప్పే లక్ష్యంతో ఈ సమ్మేళనం నిర్వహించనున్నారు. తొలి రోజు సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తిరుపతికి చేరుకున్నారు. ప్రారంభ సభకు అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాలలోని హెలీప్యాడ్ కు ముఖ్యమంత్రి చేరుకుంటారు. 10:05 భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1:10 జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.